స్వాగతం. నేను మీ నరేష్. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందనేది నానుడి. అల్లు అర్జున్కి సంబంధించిన కేసులోనూ అదే జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్ధసత్యాలు అసత్యాలు ఎక్కువగా ప్రచారం సాగాయి. అసలు వాస్తవాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరిగా గొంతు విప్పే పరిస్థితి వస్తోంది. అందులోనూ టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు స్వరం పెంచుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తాజాగా స్పందించారు. అల్లు అర్జున్ని ఏకపక్షంగా నిందించడం తగదంటూ వ్యాఖ్యానించారు. ఆయనే దోషి అన్నట్టుగా చిత్రీకరించడం తగదన్నారు. ఒక వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం సరికాదన్నారు. అదే సమయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు. సినిమా అంటే హీరోకే సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేని ఘటనలో అల్లు అర్జున్ వేధించారన్నట్టుగా మాట్లాడారు. తాజాగా ఎన్హెచ్ఆర్సీ కూడా కదిలింది. తెలంగాణ డీజీపీకి సిటీ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది. లాఠీ చార్జ్ చేసిన తీరు మీద ఆగ్రహించింది. నోటీసులకు కూడా 4 వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. దాంతో పోలీసుల భద్రతా వైఫల్యం బయటపడే అవకాశం ఉంది. సీనియర్ అడ్వకేట్ పిటిషన్తో ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన నోటీసుల అంశం పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నట్టుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ బదనాం చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ పరిణామాలు పులి స్టాప్ పెడుతున్నాయి. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్కి ఇవన్నీ చేటు తెస్తాయనే వాదన బలపడుతుంది. ఇండస్ట్రీకి హబ్గా మారుతున్న నగరంలో ఒక సెలబ్రిటీ మీద అతిగా ఫోకస్ చేసే ప్రయత్నం మొత్తం నగరానికే చెడ్డు పేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా కేసును ఆయన మెడకు చుట్టాలనే యత్నంలో మొత్తం టాలీవుడ్లోనే అలజడి రాజేసిన తీరును ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి చర్యలు శ్రేయస్కరం కాదని ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్న తరుణంలో యంత్రాంగం తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందా? చూడాలి ఏం జరుగుతుందో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.